అందరికీ నమస్కారం. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాల వలన లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. రోడ్డు ప్రమాదాల వలన నష్టపోయిన వాళ్ళ సంఘీభావం తెలుపుతూ ప్రజలకి వీటిపై అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం నవంబర్ నెల 3వ ఆదివారాన్ని వరల్డ్ డే ఆఫ్ రిమెంబరెన్స్ ఫర్ రోడ్ ట్రాఫిక్ విక్టిమ్స్గా పురస్కరించుకుంటున్నాం. లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేయడం, ఓవర్ స్పీడింగ్, ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్, వెహికల్ ఇన్సూరెన్స్ లేకపోవడం, ట్రిపుల్ రైడింగ్, మైనర్స్ డ్రైవ్ చేయడం, హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడం, డ్రింక్ చేసి డ్రైవ్ చేస్తూ సెల్ ఫోన్ యూజ్ చేయడం, వెహికల్స్కి ప్రాపర్గా నంబర్ ప్లేట్ లేకపోవడం, బైక్ సైలెన్సర్ మాడిఫై చేసి ఎక్కువ సౌండ్ చేయడం, అనుమతి లేని స్టిక్కర్లు అంటించడం, ఇలాంటి రూల్స్కి విరుద్ధంగా చేయటం వలన ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు. ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. మే నెలలో జరిగిన ఎలక్షన్ టైంలో చాలామంది ఎమ్మెల్యే తాలూకా, సీఎం తాలూకా, డిప్యూటీ సీఎం తాలూకా అని పొలిటికల్ పార్టీకి సంబంధించిన పేర్లు, ఫోటోలతో నంబర్ ప్లేట్లు మాడిఫై చేసుకోవడం మనకు తెలిసిందే. అలాంటి వాహనాలతో యాక్సిడెంట్ చేసిన, చైన్ స్నాచింగ్ కానీ, ట్రాఫిక్ రూల్స్ వైలేట్ చేసినా, ఇంకేదైనా క్రైమ్ చేసినా వాళ్ళని ట్రేస్ చేయడం చాలా కష్టం. అందుకే అలాంటి వాటిని స్ట్రిక్ట్గా రెగ్యులేట్ చేయాలి. దీనికి సంబంధించి ఎంతమందిపై చర్యలు తీసుకున్నారని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ ఆఫీస్కి నేను ఒక ఆర్టీఐ అప్లికేషన్ ఫైల్ చేయడం జరిగింది. తర్వాత జిల్లాలోని పోలీస్ స్టేషన్స్ నుంచి నాకు సమాధానం వచ్చింది. ఆకివీడు, కాళ్ళ, ఉండి పోలీస్ స్టేషన్ పరిధిలో కొన్ని వాహనాలకి చలాన్ ఇష్యూ చేసినట్టు మనకి సమాధానం లభించింది. అలానే భీమవరం 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 80 చలాన్లు ఇంపోజ్ చేసినట్టు మనకి సమాధానం లభించింది. అలానే భీమవరం రూరల్ సర్కిల్లో 13 వెహికల్స్కి ఇర్రెగ్యులర్ నంబర్ ప్లేట్లకు సంబంధించి చలాన్ ఇష్యూ చేయడం జరిగింది. ఇంకా భీమవరం 1 టౌన్ పరిధిలోకి వస్తే 2022-2023 సంవత్సరంలో చలానాలు వేయలేదు. 2024 సంవత్సరంలో నంబర్ ప్లేట్ లేని వారికి, నంబర్ ప్లేట్ సరిగా లేని వారికి 32 చలానాలు వేయడం జరిగింది. సో ఒక సంవత్సరం కాలంలో 32 చలానాలు ఇష్యూ చేసినట్టు మనకి ఆర్టీఐలో సమాధానం దొరికింది. భీమవరం ప్రకాశం చౌక్ సెంటర్లో ఒక అరగంటలో మనం 30 వెహికల్స్ ప్రాపర్గా నంబర్ ప్లేట్ లేనివి మనం చూడవచ్చు. అలాంటిది సంవత్సరంలో 32 చలానాలే ఇష్యూ చేశారంటే దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇంప్లిమెంటేషన్ లేనప్పుడు రూల్స్, ఫైన్స్, పనిష్మెంట్స్ ఎన్ని ఉండి ఏంటి ప్రయోజనం? పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎన్నో రిఫార్మ్స్ మనం తీసుకురావాలి. వాటి గురించి అతి త్వరలో మళ్ళీ మనం మాట్లాడుకుందాం. నేను బొమ్మిడి సన్నీరాజ్ రానున్న ఉభయ గోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాను. ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత ప్రజలకి చట్టాలు, రూల్స్, రెగ్యులేషన్స్పై అవగాహన కల్పించి అందరూ వాటిని గౌరవించి సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించేలా చర్యలు తీసుకుంటారని హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ అండ్ జై హింద్.